హలో వాట్సాప్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అబ్బా ఫైనల్గా 2 వీక్స్ అయిపోయింది మనం ఒక రైడ్ చేసి. ఎప్పుడో లాస్ట్ శ్రీశైలం రైడ్ సెప్టెంబర్ 1st వీక్లో అనుకుంటా, అంతే. ఇదేంది 3rd వీక్. 2 వీక్స్ అయిపోయింది. మొత్తం నా బైక్ బెంగ పెట్టేసుకున్నట్టు ఉంది. ఇవాళ అయితే అసలు మామూలుగా లేదుగా, క్లైమేట్ మస్తు ప్లెజెంట్గా ఉంది. సో ప్లెజెంట్గా ఉంది కదా అని చెప్పి కొంచెం లాంగ్ వేద్దామని ప్లాన్ వేసిండే. కొంచెం లాంగ్ అంటే ఈ రోడ్ మీరు చూస్తే గుర్తుపట్టేస్తే ఇది నాగార్జున సాగర్ వెళ్ళే రోడ్డు. సో ఎట్లా నిన్న గేట్స్ ఎత్తారు కదా, ఇవాళ ప్లాన్ చేద్దాంలే అని నాగార్జున సాగర్ ఫిక్స్ అయింది. మీట్ మై రైడర్, కో రైడర్ ధర్ని. తిను కూడా జాకెట్ కొన్నాడు సిమెటర్ది. నేను రైనాక్స్ కొన్నా, తిను సిమెటర్ కొన్నాడు. బుల్లెట్కి ఇది బాగుంది, మ్యాచింగ్. సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి టైం ఎంత అవుతుంది, 9:18 కదా. సో ఇక్కడ నుంచి 120 కిలోమీటర్స్ ఉంది. సో మోస్ట్ ప్రాబ్లీ 2.5 అవర్స్లో రీచ్ అవుతాం. ఫస్ట్ టైం అనమాట రైడింగ్ వేర్లో మొత్తం ఫుల్ జాకెట్తో, గ్లౌస్తో వెళ్తున్నా. కొంచెం వెరైటీగా ఉంది కానీ బాగుంది ఆ ఫీలింగ్. ఈ రోడ్ అయితే ఎన్నిసార్లు వచ్చామో. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. బుగ్గ వాటర్ ఫాల్స్ ఇటువైపే, రాచకొండ ఫోర్ట్ ఇటువైపే. ఒక 3-4 టైమ్స్ ఇదే రూట్ అవుతుంది నా తిరుగుడు. సో గైస్, అసలు ఇంకొక సర్ప్రైజ్ పెట్టాను అప్పటి నుంచి. ఇప్పుడు మనం ఎట్లా వెళ్తున్నామంటే వైజాగ్, జస్ట్ జోకింగ్, వైజాగ్ కాలనీ అంటారు దాన్ని, వైజాగ్ కాలనీ. హైదరాబాద్ నుండి ఒక హిడెన్ బీచ్ ఉంటుంది మనకి, చాలామందికి తెలీదు. సో ఒక మనకి నాగార్జున సాగర్ దగ్గరే ఒక హిడెన్ బీచ్ ఉంటుంది బ్యాక్ వాటర్స్ దగ్గర. సో దాని పేరే వైజాగ్ కాలనీ అనమాట. సో అది కూడా కవర్ చేసేద్దాం. చాలా బాగుంటుందంట, బ్యూటిఫుల్ ప్లేస్ అది కూడా. మొత్తం బోట్లు అన్నీ, బోటింగ్, ఫిషింగ్, సేమ్ ఒక ఆంధ్రాకి వెళ్ళిన ఫీలింగ్గా వస్తుందంట అక్కడికి వెళ్తే. ఈ లెఫ్ట్ వెళ్తే బుగ్గ వాటర్ ఫాల్స్, చింతపల్లి అనే ఒక ప్లేస్ ఉంటుంది, దాని లెఫ్ట్ వెళ్తే బుగ్గ వాటర్ ఫాల్స్. డోంట్ మిస్ దట్ వీడియో. సూపర్ వాటర్ ఫాల్ మన హైదరాబాద్ దగ్గరలో. మా వాడు అట్లా సిగ్నల్ ఇస్తాడు అనమాట, పద ఓవర్టేక్ చేయి అని. సో మా కోఆర్డినేషన్ మాకైతే ఉంది. సో బైకింగ్ అనేది ఏదో పోయినామా, వందలు పోయి వచ్చామా అన్నది కాదనమాట. ఒక ప్రాపర్ డిసిప్లైన్ ముఖ్యము, ఒక పంక్చువాలిటీ ముఖ్యము. పంక్చువాలిటీ అంటే నాకు నవ్వు వస్తుంది, ఎప్పుడు లేట్ అవుతూ ఉంటుంది కానీ అలా ఉండాలి, ఆర్గనైజ్డ్గా ఉండాలి. ఇప్పుడు 10 మంది వెళ్తే ఒక రకంగా ఉంటుంది హంగామా, 2-3 వెళ్తే ఒక రకంగా ఉంటుంది, సోలో వెళ్తే ఒక రకంగా ఉంటుంది. సో దాని అడ్వాంటేజెస్ ఉంటాయి. నాగార్జున సాగర్ ఇదేనా? నాగార్జున సాగర్ ఇదేగా? ఇంకెన్ని కిలోమీటర్స్ ఉంది? ఎన్ని కిలోమీటర్స్? 50 ఉంటుందా? ఓకే, రైట్. సో రైట్ నౌ మా ఫస్ట్ ప్లాన్ ఏంటంటే నాగార్జున సాగర్ అయితే వెళ్ళి రిటర్న్లో మీ వైజాగ్ కాలనీ చూపిస్తాను కదా, రిటర్న్లో వైజాగ్ కాలనీ చూద్దాం. ఇదంటే ఎలక్ట్రిక్ స్టేషన్, హైడ్రో పవర్ స్టేషన్ రైట్ సైడ్.
సాగర్ 9 కిలోమీటర్స్, ఇంకా 9 కిలోమీటర్స్ ఉందా. వావ్, సూపర్ ఉంది, వాటర్ ఫుల్ ఉన్నట్టుంది. లుక్ ఎట్ దిస్ వ్యూ, సూపర్. బాబా, ద మైటీ కృష్ణా రివర్, అసలు బాబరే ఫుల్, అసలు క్రేజీ ఉంది అసలు. ఇంత వాటరా, గేట్స్ ఓపెన్ చేస్తే బాగుండు అసలు. అడిగేసి వస్తా, నాకు ఒక్క నిమిషం. పర్మిషన్ ఎట్లా? ఇరిగేషన్ అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎస్సీ గారు సిఈ గారు ఉంటారు. అచ్చా, ఇప్పుడు నార్మల్గా వెళ్ళి చూసి రావడం. గేట్స్ ఓపెన్ ఉన్నాయా? కిందనే వెళ్ళండి, కింద నుంచి వ్యూ బాగా కనిపిస్తుంది. గేట్లు ఎత్తేనట్టున్నారు కదా నిన్న. అచ్చా, రాత్రి 4 అయినాయి, మార్నింగ్ బంద్ లేట్ అయిపోయిందా? సో గైస్, మొత్తానికి అదే అంట మ్యాటర్. నిన్న 10 గేట్స్ ఎత్తారు, ఇవాళ మార్నింగ్ అవి 4 గేట్స్ అయినాయి. ఇప్పుడు మేము వచ్చేసరికి అన్నీ బంద్ అయినాయి. సో బ్యాడ్ లక్. అపాచీ కూడా ఉంది అందులో 310. ఆ సౌండ్ వచ్చేది డుకాటీలు. ఇప్పుడే మిస్ అయ్యాం, కెమెరా ఆన్ లేకుండే. అసలు డుకాటీ లైనప్ వచ్చింది. కొందాం మెల్లగా. బై మిస్టేక్గా ఒక్క గేట్ అయినా తెరవండి రా. సో గైస్, ఫైనల్గా ప్లేస్ రీచ్ అయ్యాము. అబ్బా నుంచి డిసప్పాయింట్మెంట్లో ఉండే, అరే ఒక్క గేట్ కూడా ఓపెన్ చేయలేదు ఏంటి అది ఇది అని. కరెక్ట్ మేము ఇలా వచ్చి బైక్ పార్క్ చేసామో లేదో, కరెక్ట్ మా ముందు 2 గేట్స్ ఓపెన్ అయిపోయాయి. చూడండి, వ్యూ మస్తుంది. సో ఇదే అనమాట వ్యూ పాయింట్. ఏం ధరణి అబ్బాయి నుంచి డిసప్పాయింట్మెంట్లో ఉండే. అరే నిన్ననే వస్తుంటే ఒక 10 to 12 గేట్స్ చూసుండేవాళ్ళు మనం. అదే మిస్టేక్. లాస్ట్ టైం ఎప్పుడు వచ్చావు నువ్వు? లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే మంత్ కరెక్ట్గా ఒక 5 years బ్యాక్ వచ్చా ఉంటా. మొత్తం 12 గేట్స్ ఓపెన్ ఉండే, అసలు సూపర్ ఉండే అసలు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు 6 గేట్స్ ఓపెన్ చేశారు. ఈ రైట్ సైడ్ ఉన్న చివరి. అచ్చా, సూపర్ ఉంది అప్పుడు. మేము వచ్చినప్పుడు అయితే ఏంటి మొత్తం జాతర ఇది. ఒక 100 మంది 1000 మంది వచ్చేసారు హైదరాబాద్ నుంచి, అన్ని ఎక్కడెక్కడ నుంచి. ఇప్పుడు కూడా అందరూ వస్తున్నారు కానీ ఈ పార్టీకి డిసప్పాయింట్ వెళ్ళిపోయి ఉంటారు చాలా మంది. మనం ఎందుకు అదృష్టం కొద్దీ ముందుకు వచ్చాం. సో మా వాడి ఫోటోగ్రఫీ చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో ఆయన పేరు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. చెప్పడం మర్చిపోయా, ఈ రైడర్ ప్రొఫెషనల్ డాన్సర్ అనమాట. ఒకసారి మీరు ఆ వీడియోస్ చూడండి, మీకే అర్థమవుద్ది. ఈజ్ గుడ్ అట్ డాన్సింగ్. ఫ్లో ఇంక్రీజ్ అయింది అసలు. ఓకే గైస్, మొత్తానికైతే నాగార్జున సాగర్ నుంచి మన వైజాగ్ కాలనీకి అయితే స్టార్ట్ అయిపోయాం. లంచ్ చేసేసి నెక్స్ట్ ప్లేస్ వైజాగ్ కాలనీ. ఇక్కడ నుంచి ఒక గంట సేపు, అదే హైదరాబాద్ వెళ్ళే దారిలోనే, అది కూడా కవర్ చేసేస్తే
ద హిడెన్ బీచ్ ఆఫ్ హైదరాబాద్ అంట, తెలంగాణ. చూద్దాం ఎట్లుంటుందో. సో మధ్యలో డైవర్షన్ తీసుకున్నాము వైజాగ్ కాలనీకి. సాగర్ నుంచి హైదరాబాద్ వెళ్తుంటే మధ్యలో ఒక లెఫ్ట్ వస్తుంది, ఆ ఊరి పేరు గుర్తు రావట్లే, అక్కడే చెప్తారు ఎవరు అడిగినా. లెఫ్ట్ వస్తుంది, లెఫ్ట్లోకి వెళ్తే ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. ఎవరైనా హైదరాబాద్ నుంచి మంచి లాంగ్ డ్రైవ్ కావాలనుకున్న వాళ్ళకి దిస్ ప్లేస్ ఇస్ యాప్ట్. అసలు ఎంత బాగుందో లొకేషన్లు కానీ, రోడ్స్ కానీ, డ్రైవ్ కానీ. వైజాగ్ కాలనీ బారుగా నిర్మల అని యూట్యూబ్లో కొడితే వీడియో వచ్చేస్తుంది. కథ షేర్ చేసి పడేసేయండి. మస్తు ఉంది అసలు ప్లేస్, డ్రైవ్ అన్నీ చాలా బాగుంది. ఇటు సైడ్ టెన్ కిలోమీటర్స్ 20 minutes అంట. బట్ సీరియస్లీ అసలు ఇది వర్షం పడుతున్నప్పుడు ఈ ప్లేస్ వస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేనమ్మా వాడేంటి ట్రాక్టర్ అంతా అక్కడ తీసుకుపోయి అడుగుతున్నాడు. వాడేంటి ఆ ట్రాక్టర్ అక్కడ పెట్టిండు. నేను పరేషాన్ అయిపోయా, ఏంటి ఆడుంది అని. ఎట్లుంది లొకేషన్? అసలు ఈ హైదరాబాద్లో ఇలాంటి లొకేషన్ నాకు తెలియదు. వావ్, దిస్ ప్లేస్ ఇస్ బ్యూటీ. సో వచ్చేసాం ఫైనల్. ఇదే అన్నమాట వైజాగ్ కాలనీ. సో ఇదే అనమాట వైజాగ్ కాలనీ. మొత్తం వైజాగ్ కాలనీ ఊరు నుంచి తీసుకెళ్తున్నట్టుంది రూట్. అసలు మొత్తం అంతా ఆంధ్రాకి వచ్చినట్టే ఉంది. అసలు ఈ అనంతగిరి ఇవన్నీ కంటే అసలు ఇది చాలా బాగుంది ఇది రైడ్కి. ఏమంటారు గాయ్స్? కింద కమెంట్ చేయండి, బాగుంటాయి. వావ్, అమేజింగ్, జింగ్ జింగ్. एक फोटो तो बनता है इधर. బాప్ రే బాబ్, మన హైదరాబాద్ నుంచి ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది అంటే షాకే. సో ఇదే అనమాట బ్యాక్ వాటర్స్. ఇక్కడ నుంచి బోట్ స్టార్టింగ్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ మొత్తం ఫిషింగ్ నడుస్తుంది ఘోరంగా. సో లొకేషన్ అయితే క్రేజీ ఉంది లొకేషన్. ఇక్కడ స్టోరీ ఇక్కడ లోకల్ ఎవరైనా అడుగుదాం చెప్తారు స్టోరీ ఏంటో, వైజాగ్ కాలనీ ఎట్లా వచ్చిందో. ప్లేస్ మాత్రం సూపర్. చెప్పన్నా ఏంటిది అసలు వైజాగ్ కాలనీ ఎట్లా వచ్చింది పేరు? వైజాగ్ కాలనీ అని రాలే అన్న, వైజాగ్ వాళ్ళు వచ్చి ఇక్కడ వైజాగ్ కాలనీలో ఉంటే వైజాగ్ అని.
ఫస్ట్ వాళ్ళు ఉండేనా? వైజాగ్ వాళ్ళు అయితే ఈడ వైజాగ్ కాలనీకి వచ్చి ఇల్లు కట్టుగానే వైజాగ్ కాలనీ అని పేరు వచ్చింది. మంచిగా వాళ్ళు ఫిషింగ్ చేస్తారని అట్లా స్టార్ట్ అయిందా? ఏం ఫిష్లు ఉంటాయి? అన్ని రోజులు అన్నీ దొరుకుతాయి ఇక్కడ? వాటర్ ఎప్పుడు ఇట్లా ఉంటాయా లేకపోతే సంవత్సరం పెరుగుతుంది తగ్గుతుంది? ఈసారి ఎక్కువ ఉన్నట్టుంది. మొన్ననే ఎక్కింది నీరు. అచ్చా నువ్వు స్కూలా? స్కూల్కి పోతున్నావా? మొత్తానికి అయితే ఇది స్టోరీ. సో గైస్ మొత్తానికైతే వైజాగ్ కాలనీలో ఫోటోషూట్ మా వీడియో షూట్ అయితే అయిపోయింది. లొకేషన్ అయితే సూపర్ ఉంది. యాక్చువల్లీ వర్తే రావడం, చాలా బాగుంది ప్లేస్. మీరు చూస్తున్నారు కదా నా రైట్ సైడ్లో బోట్స్, ఆ గ్రీనరీ చాలా బాగుంది. ఎల్బీ నగర్ నుంచి ఒక 140 కిలోమీటర్స్ ఉంటుందేమో, బట్ ఇట్స్ వర్త్ ఇట్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. కానీ ఫైనల్గా మర్చిపోకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మోటివేషన్. సో బోటింగ్ అయితే చేయలేదు, కానీ మరి ఇద్దరికి 1000 రూపీస్ అంటే అది నాట్ వర్త్. ఒక 5-6 మెంబర్స్ వస్తే ఒక అర్థం ఉంది, కానీ మా ఇద్దరి కోసం వాడు బోట్ ఎట్లాగో తిప్పాడు. సో అంత అసలు ఏం తిరిగేది కూడా అంతేం లేదు, ఆల్మోస్ట్ హుస్సేన్ సాగర్లో తిరిగినట్టే ఉంటుంది. సో లైట్ తీసుకున్నాం బోటింగ్, బట్ డ్రైవ్ అండ్ ప్లేస్ మాత్రం ఫ్యాంటాస్టిక్. వీక్ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. నల్గొండ డిస్ట్రిక్ట్ అసలు ఇంత బాగుంటుందా? నైస్, వెరీ నైస్. ఏంద్రా నాయన, వైజాగ్ మొత్తం డజన్ పురుగులు తెచ్చాయి. ఇక ఇది తుడుచుకోవడమే అయిపోతుంది నాకు. కామెడీ ఏటో వెళ్తూనే కొట్టి వస్తూనే ఉన్నాయి వైజాగ్కి పురుగులు. దీనికి ఏదో ఒకటి జుగాడు చేయాల్సిందే.